కొడుకు వీడే, కానీ వీడి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా లవరు అంటూ పెళ్లి పేటాకులు చేసిన ఓ లవర్ బాయ్ లవ్ స్టోరీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the stage. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ అండి. Hello. మా పక్కింటి ఆవిడ మా చిలక గోరింక. మొత్తాన్ని ఒక జాతి కాదు. బంగారం నీ కళ్ళలో చూస్తుంటే నాకు అస్సలు టైం తెలియట్లేదు. వాచి చూస్తే తెలుస్తుంది, కళ్ళల్లో కాదు. ఈ జోకులు చూసే నేను పడిపోయింది. ఆయన కళ్ళల్లో చూస్తే ఆ కళ్ళ కింద ఉన్న ముడతలు చూస్తే చాలా కనపడుతుంది. సరిగో పడితే పట్టావు అట్టుపడు, నా మీద పడకు. టిప్పర్ లారీ మీద నుంచి వెళ్ళిపోయినట్టు ఉంటది. ఈ జోకులు ఏంటి ఈ టైంలో? నువ్వు చూస్తే జోకులు అంటూ వాళ్ళకి చూస్తే జోకులా అనిపిస్తుంది వాళ్ళకి. మళ్ళీ అబ్బా అని. మా నాన్న సంబంధం చూస్తున్నాడు. ఎవరు? మీ అమ్మకా? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మన ఇద్దరం ఎటన్నా వెళ్ళిపోదామా? సరే, నువ్వు బెంగళూరు వెళ్ళిపో, నేను బెజవాడ వెళ్ళిపోతాను. వద్దు, ఇద్దరం విడివిడిగా కాదు, కలిసి. ఓ పని చేద్దాం. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలంటే నేను సెటిల్ అవ్వాలి కదా. అందుకని నాకు ఉద్యోగం రావాలి, సంపాదించాలి, సెటిల్ అవ్వాలి. నాకు కొంచెం టైం సరిపోద్ది. కొంచెం అంటే ఎంత? ఓ 10 ఏళ్ళు. ఇలా అంటే ఎలా బంగారం? సర్లే, ఇగో ఏం లేదు, నేను సెటిల్ అయ్యి వస్తాను. ఓపిక పట్టు, ఒక 10 years లోనే వచ్చేస్తాను. ఓకేనా? 10 సంవత్సరాల తర్వాత వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. వస్తాడు నారాజు ఈ రోజు అని 10 సంవత్సరాల నుంచి చెప్తున్నావు. ఇప్పటిదాకా ఆడు వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఆడు సెటిల్ అవుతానని వెళ్ళి ఏ కాశ్మీర్ లో దేనితో సెటిల్ అయిపోయి ఉంటాడు. నా రాజు అలాంటోడు కాదు నాన్న. ఆహా, అమ్మాయి కూడా ఆడు కనబడడానికి అలా ఉంటాడు మేడం, కానీ వెనక బోల్డ్ వేస్తుంటాడు. ఇదంతా నాకు తెలీదు. నీకు మంచి సంబంధం చూసా, నీ యాసాలన్నీ అబ్బాయికి తెలుసు. అయినా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నువ్వు అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి. నాకు ఇష్టం లేదు. నీకు ఫాదర్ గా చేయడం నాకు ఇష్టం లేదు, చెయ్యట్లే. ఇదంతా కాదు. నువ్వు చేసుకుంటావా, చేసుకోవా? చేసుకోను. నువ్వు చేసుకోపోతే నేను విషయం తాగి చచ్చిపోతా. అయినా చేసుకోను. ఇవ్వనండి. నువ్వు ఇవ్వడానికి రెడీగా ఉంటావు, నువ్వు మూసుకు కూర్చో. నువ్వు చేస్తావా, చేయవా? చేసుకోను. చేసుకోవా? ఇలాగి నేను చచ్చిపోతా. ఆగండి, చేసుకుంటాను. ఎవరు కొంప ముంచి నాగియా? అయితే ఆ విషయం ఆవిడకి ఇచ్చేసి. పద, రేపు నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తా. సార్ నమస్తే. మేడం నమస్తే. నమస్తే అంటావా? నవ్వమని కాల్ తీసుకున్నావు, ఏం అర్థం కాదు. సార్ ఇక అవ్వదు అన్నది అవుతుంటే ఆ థ్రిల్లే వేరు సార్. మేడం, మా ఓడి పెళ్లి అవుతుంది. కట్నం ఎంత అనుకున్నారు? 25 లక్షలు. అలా చెప్పు. ఈడే ఎదురు చేసుకుంటున్నాడు. రే, అసలు నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేసి నిన్ను పల్లకిలో మోసుకొద్దాం అనుకున్నా. పల్లక లేదా? లేదు, నిన్ను మోసే ఇంట్రెస్ట్ లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పెళ్లి కూతురు ఫ్రెండ్స్ అందరూ లైన్ లో పెట్టేస్తా. కొడతాను. పెళ్లి పనులు చూసుకో. నాయనా, కార్యక్రమానికి టైం అవుతుంది, తొందరగా వచ్చేయండి. బాబు, పెళ్లి కూతురు ఎక్కడా? మామగారు ఇంకా 3 నుంచి పోలేదా? సిరాకెట్టిందని మొఖం. ఏది విషయం ఏది? నేను చచ్చిపోతా. ఆగండి. నవ్వింది. టెక్నిక్ బాగుందా మామ? అప్పుడప్పుడు అలా చేస్తా ఉండు. దా కూర్చో. పంతులు గారు, వెలుగుతూ వచ్చి మొదలెట్టండి. మామగారు ఏ డాన్స్ ప్రోగ్రామ్ పట్టించారా? కాదు బాబు, ఆడే దీన్ని ప్రేమించినోడు. అవునా? రాజు బంగారు. ఏంటి బంగారు ఇది? 10 సంవత్సరాలు టైం ఏం చెప్పాను కదా నేను. మా నాన్న రానిపోని యాక్షన్ చేసి నన్ను బెదిరించి పెళ్లి చేస్తున్నాడు. ఫోన్లే, ఇప్పటికన్నా యాక్టింగ్ చేస్తున్నాడు. అది
కాదురా, నువ్వు 10 సంవత్సరాలు అయిపోయింది, వెళ్ళి ఇప్పుడు ఎందుకు వచ్చావు? అదేంటండి వెళ్ళి కష్టపడి వస్తాను ఎవరో బంగారు నీకు మాట ఇచ్చాను కదా. అవును రాజు. చేతి చెప్తాను. అది కాదురా, ఇప్పుడు మా ఇద్దరు పెళ్లి, నువ్వు వచ్చావంటి మధ్యలో. మీ ఇద్దరం కలిసి తిరిగాం సార్. చెప్పారు. 10 ఏళ్ళు ప్రేమించుకున్నాం సార్. చెప్పారు. 7 ఏళ్ళు తిరిగాం సార్. చెప్పారు. గోవా కూడా వెళ్ళాం సార్. లేదంటారు నాకు. ఇది నాకు కూడా చెప్పలేదన్నమాట. ఇది నాకు కూడా చెప్పలేదన్నమాట. సరే ఇప్పుడు ఏం చేద్దాం? మీరేం బర్రీ అవ్వకండి, నా నుంచి మీకు ఎటువంటి డేంజర్ ఉండదు. నిజమా? ప్రామిస్? ఓకే. అసలు ప్రేమ గురించి, ప్రేమ గొప్పతనం నుంచి ఒక చైనా పెద్ద ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పారు? చియాంగో చింగ్బింగ్ అకం చికం బేకబేకం చికం కిర్రో తెకబకం అని చెప్పాడు. అంటే ఏంటి? నాకు తెలీదు, మళ్ళీ ఆయన్ని అడిగి తెలుసు. చెప్పు నేను వాడతా. సరే కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఒక లవర్ ని పెళ్లి చేసుకున్నవాడు లవర్ గానే మిగిలిపోతాడు. కానీ ఒక లవర్ ని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసిన వాడు వరల్డ్ ఫేమస్ లవర్ అవుతాడు. నేను వరల్డ్ ఫేమస్ లవర్ అవుతాను సార్. నువ్వు ఇదే మాట మీద ఉండరా, నేను పెళ్లి చేసుకుంటాను. బావా జరలరా. ఏంటి? ఇది చేసి చూడు. ఏంటిది? చూడు. ఏంట్రా తప్పుకుంది? ఉప్పేది. సరే సరే, నువ్వు కానివ్వండి. కస్తూరి కస్తూరి లారీ గుద్దీసిందా? చచ్చిపోయాడా? అయ్యో, నువ్వు పెళ్లికి వచ్చి గుద్దేశాడా పోయానంటే సుమాన్ పలకుండానే మా పెద్దమ్మండి. మావాడేనండి. వీడికి అస్సలు పెళ్లే అవ్వదనుకున్నాం. 3 సంబంధాలు అలా పోయినాయి. ఫస్ట్ పెళ్లి కూతురు పీటల మీద నుంచి పారిపోయింది. రెండో పెళ్లి కూతురు పెళ్లి చూపుల్లోనే ఎవరితోనో వెళ్ళిపోయింది. మూడో పెళ్లి కూతురు ఓ పని చేయి, పంజాగుట్ ఫ్లైఓవర్ తెలుసు కదా నీకు, అక్కడ పెద్ద హోర్డింగ్ ఉంటది, దాని మీద రాయించి అన్ని. ఎంత తీసుకుంటారు? పిచ్చి కొడతా. సుమాన్ పెళ్లి జరుగుతుంటే మిరపకాయలు ఎక్కడ పెట్టారు? ఏం మాట్లాడుతున్నావే? అలా గరుస్తున్నావు. పందులేరు మీరు కానివ్వండి. ఆగండి. ఏంటి బంగారం ముఖం అంతా ఇలా పోయిందేంటి? బంగారం అన్నాడేంటి? ఓళ్ళు తెలుగులో ఏమంటారు? బంగారం. అదే ఆడ అంటున్నాడు. బంగారం ఏంట్రా ముఖం అంతా ఎలా పిక్కుపోయిందంటే పొద్దుట నీ ఏం తాగలేదు. పెళ్లి అయ్యేదాకా పచ్చి మంచినీళ్ళు తాగకూడదు. కానీ నువ్వు మాత్రం బాటిల్ మందు పడతావు కూర్చుని. అవి పచ్చి మంచినీళ్ళు కాదు కదా. అవును, ఈ పిల్లాడెవడు పెళ్లి కొడుకులాగున్నాడు? నీకు నేను తప్ప అందరు పెళ్లి కొడుకు లాగానే ఉంటారు. అలా కాదండి, నేను కారపొడి ఎక్కడో పెట్టినట్టున్నారా? నువ్వు ఇక్కడ ఉండకు, లోపలికి భోజనం చేసే చెప్తాను. అటుపక్క అండి ఎలగాలు ఉన్నాయి, దారా వెళ్దాం. నువ్వు వెళ్ళా. ఏంటి, రైలు పట్టాల కింద తల పెట్టాడా? తలకాయ నుజ్జు అయిపోయే ఉంటదిగా. అడికి ఏమైనా రక్తం పోయిందంట్రా బాగా. నువ్వు పోవాల్సింది, నువ్వు సైలెంట్ ఉంటావు కాసేపు లేదా? ఏం జరుగుతుందా ఇక్కడ? ఏమనుకుంటున్నారు అసలు? ఓ పక్క మా లవర్ కి పెళ్లి జరుగుతుంటే నాకు భోజనాలు ఇది చేస్తారా? ఏది వాడేది? అలా కాదండి, అసలు మా లవర్ కి వెళ్తే మా లవర్ పిల్లలు ఏమైందిరా? అలాగే భోజనాల్లో గారి పెట్టలేదండి. గారి పెట్టలేదా? వడదనొచ్చు కదా. వడదనంటే గారి ఉంది, దానికి చిల్లు లేదు మధ్యలో. నేను గాలి లేకుండా ఉంటాను, గాలి లేకపోతే నేను ఉండలేనండి. నువ్వు పెంట చేయరని దండం పెడతా. ఇడు చుట్టూ తిరిగిన ఇది అంటాడేంటి? చెప్తాను. ఇప్పుడు నేను రావాలప్పుడు 3 నెలలు, అప్పుడు నువ్వేం చేసావు? ఛాన్స్ కొని తిరిగాను. ఆడలు చెప్తున్నాడు. ఏంటి, కిడ్నీలు కూడా పోయినాయా? అమ్మా నువ్వు వెళ్ళి భోజనం చెయ్యు, వెళ్ళి కూర్చో. నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి. బాబు తాలి పట్టి తీసుకుని కట్టు, ఇదిగో ఇక్కడ ఉంది. అవునా? అయ్యి బాబోయ్, పాపం రక్తం చాలా పోయి ఉంటదిలే. ఇది మొత్తం చెప్పేసినట్టున్నాడు. అలా జరిగిందండి. ఏం లేదురా, వీళ్ళు మామూలుగా సరదాగా ప్రేమించుకున్నారు అంతే. గోవా వెళ్ళారు కానీ ఏం అవ్వలేదు. ఆయన ఏమీ చెప్పలేదు, ఇప్పుడు మీరే అంతా చెప్పేశారు. నేనేం చెప్పండి, నేనేం చెప్పలేదు, మీరే చెప్పారు మొత్తం అంతా. నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా, మీ నాన్న కడుపు నువ్వు చెడబుట్టావు. అసలు మీసాలు లేనోడు అంటే నాకు డౌటే వచ్చింది. అవునే రేవతి, పాపం ఎంతకాలం వాడు ఆర్టిస్టే కాదనుకున్నారు, ఇక మీద పెళ్లి కొడుకు కూడా కాడే. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? I want to make it very simple. Fantastic Raghava, frustration Nagi, awesome Ashok, marvelous Mohan. శివ ఇచ్చిన క్యారెక్టర్ నిలబెట్టుకున్నారు.
చిన్న చిన్న విషయాలే కానీ చాలా చాలా బాగా చేశారు, మా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా బాగుంది, ఫనీ, సూపర్, ఎవ్రీవన్ ఫెంటాస్టిక్, సూపర్. థ్యాంక్ యూ దిశ గారు. కృష్ణ భగవాన్ గారు. ఇప్పుడు ఇంద్రజ గారు మనసు దోచుకున్నట్టే నా మనసు కూడా దోచుకున్నారు. రాఘవ గారు చాలా బాగుంది. క్యారెక్టర్లు అందరూ బాగా చేశారు. మీరు అన్నట్టు చిన్న క్యారెక్టర్ అయిన పంతులు గారు అందరూ చాలా బాగా చేశారు. ఇవి క్యారెక్టర్లు క్రియేట్ చేసి ఒక ఏమీ లేని దాన్ని ఏదో ఉంది అని ఇలా క్లిక్ చేయడం అనేది చాలా కష్టమైంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ.